నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్. హాయ్ అండి. నమస్తే. సార్ సో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకి స్పెషల్ రికగ్నైజేషన్ ఇచ్చారు కదా! సో హ్మ్. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ స్పెషల్ రికగ్నైజేషన్ ఇచ్చారు? జనసేన పార్టీ ముఖ్యంగా జన సైనికులకు ఇదొక గొప్ప శుభవార్త అని చెప్పాలి. హ్మ్. ఇప్పటివరకు చాలా సందర్భాల్లో వాళ్ళ గ్లాస్ గుర్తుంటది గదా! గ్లాస్ గుర్తు ఇస్తారు, ఇవ్వరు. రకరకాల ప్రయాసలు పడి గ్లాస్ గుర్తుని తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు. హ్మ్. ప్రతిసారి ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఏదో ఒకటి కొనేసేయించి ఈ ప్రతిపక్ష పార్టీలు అంటే వైసీపీ, లాస్ట్ టైం వైసీపీ, అంతకుముందు టీడీపీ, వైసీపీ 2. సో జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఏదో ఒక రకంగా చేసి ఆ గ్లాస్ గుర్తు మాకు కావాలని చెప్పేసి ఇతర పార్టీలతో వేయించేవి. హుహు. తద్వారా గ్లాస్ గుర్తు కోసం చాలా పోరాడాల్సి వచ్చేది. ఇది ఇప్పుడు కాదు, గతంలో పీఆర్పీకి కూడా ఇదే ప్రాబ్లం ఎదురైంది. ఇప్పుడు జనసేనకు కూడా ఇదే ప్రాబ్లం ఎదురైంది. సహజంగా ఇది రిజిస్టర్డ్ పార్టీ, నాట్ రికగ్నైజ్డ్ పార్టీ. 2 రకాలు ఓకే. ఉంటాయి. రిజిస్టర్డ్ అంటే ఒక పార్టీగా మనం రిజిస్టర్ చేయించుకుంటే అది రిజిస్టర్డ్ పార్టీ. హుహు. దానికి గుర్తింపు రావాలి అంటే గనక కొన్ని నామ్స్ ఉన్నాయి. హుహు. ఆ నామ్స్ ఏంటంటే మీరు మొత్తం ఓట్లలో 6% ఓట్లు పోలయ్యి ఉండాలి. ఓకే. సో 6% ఓట్లు పోలయ్యి ఉండాలి. 2 అసెంబ్లీ స్థానాలు మీరు గెలిచి ఉండాలి కనీసం. ఇది ఒకవేళ ఆ రకంగా ఉంటే ఇచ్చేస్తారు. హుహు. కానీ లాస్ట్ టైం ఏమైంది? జనసేన పార్టీకి ఒక్క స్థానమే గెలిచారు. హ్మ్. దాదాపు 6% దగ్గర ఓటింగ్ వచ్చింది, కానీ ఒక్క శాసనసభ స్థానం మాత్రమే గెలవటం వల్ల 2019లో ఆ పార్టీ గుర్తింపు రాలేదు. ఓకే. పోనీ రెండో కేటగిరీ ఏంటంటే 6% ఓట్లు పోలయ్యి ఉండాలి లోక్సభ ఎన్నికల్లో. అలాగే ఒక్క సీటు లోక్సభ సీట్ అయినా సాధించి ఉండాలి. హ్మ్. ఈ 2 జనసేనకు లేకపోవటం వల్ల ఇప్పటివరకు గుర్తింపు రాలేదు. ఓకే. మూడవ క్రైటీరియా ఏంటంటే ఓవరాల్గా 3% సీట్స్ గెలిచి ఉండాలి. 100 సీట్లు ఉన్నాయనుకోండి, అందులో 3 గెలిచి ఉండాలి. హుహు. 200 ఉన్నాయనుకోండి, అందులో 6 గెలవాలి. ఇట్లా అనమాట. సో ఆ నిబంధన దాన్ని వాళ్ళు పాస్ అయి ఉండాలి. ఇంకోటి నాలుగోది ఏంటంటే లోక్సభలో ప్రతి 25 సీట్లకు ఒక స్థానం వీళ్ళు గెలిచి ఉండాలి. 25 స్థానాలు అంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా పోటీ చేసామనుకోండి, 560 స్థానాలు ఉన్నాయి. ప్రతి 25కి ఒకటి, అంటే 100కి 4 లోక్సభ స్థానాలు. అంటే ఆ రకంగా చూస్తే కనుక మళ్ళీ ఆ రకంగా కూడా ఇంకా ఎక్కువ గెలవాలి. అది ఓకే. అసలుకి అది ఫుల్ఫిల్ చేయడం చాలా కష్టం ఎవరికైనా. హుహు. సో అందరికీ చాలా ఈజీ ఏంటంటే ఈ 3% సీట్లు గెలవటం ఒకటి. సో ఒక 50 సీట్లే ఉన్నాయనుకోండి చిన్న చిన్న పార్టీలుగా, వాళ్ళు 2 సీట్లు గెలిస్తే చాలు వాళ్ళకి. చాలా బావుంది. సో ఓటింగ్తో సంబంధం లే. సో అది ఈజీ. లేదా ఫస్ట్ది 6% ఓట్లు 2 అసెంబ్లీ స్థానాలు సాధించడం ఈజీ. కానీ ఇవేవి కూడా జనసేన పార్టీకి గతం నుంచి కూడా లేవు కాబట్టి జనసేన పార్టీకి గుర్తింపు లేదు. ఓకే. సో ఇప్పుడు 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు గెలిచి ఈ గుర్తింపుకు నోచుకుంది పార్టీ అని చెప్పాలి. హ్మ్. అయితే మీరు అనుకోవచ్చు, గుర్తింపుకు ఉంటే ఏంటి, లేకపోతే హా! ఏంటి? గుర్తింపు ఉంటే ఈ గుర్తు మీదే. ఇంకా జనసేనకు ఉన్న గాజు గ్లాస్ గుర్తు జనసేనదే. ఓకే. ఆ ప్రయోజనం ఉంటుంది. మీరు ఎక్కడ పోటీ చేసినా అక్కడ వేరే వాళ్ళు గాజు గ్లాస్ పెట్టుకోవడానికి లేదు. ఓకే. అది మీకే. సో కాబట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. గాజు గ్లాసును కావాలని తీసేసుకునేవాళ్ళు చాలా చోట్ల. హుహు. డ్రా తీస్తారు. సహజంగా ఏం చేస్తారంటే మీరు మీరు గాజు గ్లాస్ అడిగారు, నేను గాజు గ్లాస్ అడిగాను, ఇంకోళ్ళు గాజు గ్లాస్ అడిగారు. డ్రా తీస్తారు. ఎవరు గాజు గ్లాస్ ఇస్తే వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే మీరు గుర్తింపు పొందిన పార్టీ కాదు కాబట్టి. సో జనసేన పోటీ చేసేటప్పుడు ఇలాంటి కుట్రలు చాలా జరిగినాయి. జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ కావాలని బయట వాళ్ళు ఇండిపెండెంట్లుగా పోటీ చేసేసి నాకు గాజు గ్లాస్ కావాలి, నాకు గాజు గ్లాస్ కావాలనేది. సో ఒక 10 మంది పోటీ చేసిన దాంట్లో మీ ఒక్కళ్ళకి రావడం అనేది గాజు గ్లాస్ కష్టం కదా. హ్మ్. ఆ రకంగా కొన్ని చోట్ల 2019లో ఇబ్బంది కూడా జరిగింది. ఓకే. 2024కి వచ్చేసరికి కొంచెం దాంట్లో జనసేన పార్టీ పర్ఫెక్ట్గా దాన్ని ప్లాన్ చేసుకోగలిగింది. న్యాయపరమైన సమస్యలు లేకుండా ఎంతో కొంత చేసుకోగలిగి ప్రతి ఒక్కళ్ళకు కూడా గాజు గ్లాస్ వచ్చింది. కానీ అప్పుడు కూడా కొన్ని కుట్రలు జరిగినాయి. హుహు. గాజు గ్లాసును పోలిన టబ్బు హ్మ్. ఇలాంటి వాటిని పెట్టేవాళ్ళు అనమాట. టబ్బు కూడా మీకు సో గుర్తు గాజు గ్లాస్ అని ఇంతే గుర్తు ఉంటుంది. టబ్బు అంత పెద్దదైనా గుర్తు వచ్చేటప్పటికి చిన్నదైపోద్ది కదా. అవును. ఆ టబ్బు, బకెట్ ఇలాంటివి పెట్టేవాళ్ళు. సో అవన్నిటిని దాటుకొని ఇవాళ గుర్తింపు పొందిన పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించడం అనేది 10 ఏళ్ల శ్రమకు గుర్తుగా మనం భావించాలి. ఎంతో మంది శ్రమిస్తేనో, ఎంతో మంది త్యాగాలు చేస్తేనో
పవన్ కళ్యాణ్ గారు అహర్హం శ్రమిస్తేనో ఈ రకమైన గుర్తింపు వచ్చింది. ఇది జనసేన పార్టీ దాని చరిత్రలో సాధించిన ఒక గొప్ప విజయంగా కూడా మనం చూడొచ్చు. 21కి 21 సాధించి ఏ రకంగా అయితే అసెంబ్లీలో అడుగుపెట్టిందో ఈ గుర్తింపు రావటం అనేది కూడా అంతే ఒక తన ఆ పార్టీ చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలిచిపోతుందని మనం చెప్పొచ్చు. అయితే ఆ గ్లాస్ వెనకాల ఏమైనా హిస్టరీ ఉందా? లైక్ ఈ గ్లాస్ ని చూస్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు? యాక్చువల్గా గాజు గ్లాస్ వెనక హిస్టరీ ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్ పార్టీని మీకు ఏ గుర్తు కావాలని అడుగుతారు. 3 గుర్తులు సజెస్ట్ చేస్తారు, వాళ్ళే ఇస్తారు 3 గుర్తులు. ఈ 3 గుర్తుల్లో ఒకటి తీసుకోండి అని ఇస్తారు వాళ్ళు. ర్యాండమ్గా ఇస్తారు. ఆ ర్యాండమ్గా ఇచ్చిన దాంట్లో గాజు గ్లాస్ కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏంటంటే పేదవాడు టీ తాగేది కదా ఇది, టీ తాగుతున్న ప్రతి పేదవాడికి గుర్తొస్తుంది గాజు గ్లాసు. కాబట్టి ఈ గాజు గ్లాసు గుర్తుని తీసుకుంటే మనకి చాలా ఈజీగా ప్రచారం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్టర్ తీసుకున్నారనుకోండి, మీరు కొంచెం కష్టం ప్రచారం చేసుకోవడానికి. ట్రాక్టర్ బొమ్మలు వాడుకోవాలి తప్ప నిజమైన ట్రాక్టర్ని వాడలేం కదా. అలాగే మీకు తెలుగుదేశం పార్టీ సైకిల్ తీసుకోవటం వల్ల సైకిల్ యాత్రలు చేసి బాగా ఎలివేట్ చేసుకోగలిగేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ తీసుకుంటే ప్రతిసారి ఇలా ఫ్యాన్ పోయి తిప్పుకుంటా ఉండాల్సి వచ్చేది. గాజు గ్లాస్ అయితే చాలా ఈజీ కదా, సింపుల్ కదా, ఇలా పట్టుకొని చూపించవచ్చు గాజు గ్లాసు. సో దానికి సింబాలిక్ గా చేసుకోవచ్చు. ఎర్రతో వాళ్ళు వేసుకోవాలి, గాజు గ్లాస్ తో టీ తాగాలి. చిరంజీవి గారి సాంగ్ కూడా ఉంది కదా, చాయ్. ఆ రకంగా గాజు గ్లాస్ కి ప్రచారం ఈజీ. ప్రతి పేదవాడి చేతిలో గాజు గ్లాసు, టీ గ్లాస్ ఉంటుంది. సో తద్వారా మనం జనంలోకి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో మిగతా వేరే గుర్తులు ఏవో ఇచ్చారు. మాకు గాజు గ్లాస్ కావాలని చెప్పేసి వీళ్ళు కోరుకోవటం, ఆ గాజు గ్లాస్ ని వాళ్ళు ప్రస్తుతానికి గుర్తింపు లేకపోయినా ముందు గాజు గ్లాస్ ఇచ్చారు. అయితే ఇది పెద్ద పార్టీ కాబట్టి అన్ని చోట్ల పోటీ చేస్తుంది కాబట్టి, సో ఒక ప్రముఖమైన వ్యక్తి కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా పరిగణలోకి తీసుకుంటుంది అనమాట. ఒక ఇండిపెండెంట్ని లేకపోతే ఇట్లాంటి ఒక పెద్ద ఫాలోయింగ్ ఉండే వాళ్ళని చూసుకుంటే కొంత పరిగణలోకి తీసుకుని కొంచెం విచక్షణ అధికారం ఉపయోగించి సరే వాళ్ళకి ఇచ్చేద్దాం, గాజు గ్లాస్ కావాలన్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దామనేది కూడా ఉంటుంటుంది. లేదు ఇంకా కుట్రపూరితంగా అందరూ వచ్చి లేదు ఇవ్వడానికి లేదంటే ఖచ్చితంగా కష్టమే. సో ఆ రకంగా గాజు గ్లాస్ అయితే బెటర్ అని చెప్పేసి ఫస్ట్ లో గాజు గ్లాస్ ఎంచుకున్నారు. ఆ గాజు గ్లాసే ఇవాళ పూర్తి స్థాయిలో స్థిరంగా, ఇవాళ తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళైనా సైకిల్ గుర్తు మారదు కదండి. సో ఫ్యాన్ గుర్తు కూడా మారదు, ఎప్పటికీ హస్తం గుర్తు మారదు. అలానే ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు కూడా స్థిరంగా చిరస్థాయిగా నిలిచిపోయే స్థితికి వచ్చిందని చెప్పాలి. సో డెఫినెట్ గా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. గతంలో మీరు చూస్తే గనక మీకు పిఆర్పిలో చిరంజీవి గారికి రైల్ ఇంజన్ భోగి ఇచ్చారు, రైల్ ఇంజన్ గుర్తు ఇచ్చారు. అది కొంచెం రైల్ ఇంజన్ అనేది కూడా ప్రచారానికి కాస్త ఈజీగా సులువుగా ఉండాలి. రైల్ ఇంజన్ కూడా కాస్త ఇబ్బందికరమే. బట్ ఆ రోజు ఆయనకి ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయనకి రికగ్నేషన్ వచ్చింది. 18 ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు కానీ ఆయన విలీనం చేశారు కదా. బట్ ఇప్పుడు గాజు గ్లాస్ రావటం అనేది, గాజు గ్లాస్ మీద సినిమాలో చాలా డైలాగులు వచ్చినాయి ఈ మధ్య కాలంలో, మీరు చూసారు. గాజు గ్లాసే కదా అని పగిలిపోద్ది అనుకుంటే దాంతో నేను ఏదైనా చేయగలను ఏదో డైలాగ్ కూడా వచ్చింది.